హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అభ్యర్థులు ఏ బుక్స్ ప్రిపేర్ అయినారు ప్రీవియస్గా, అదేవిధంగా అంటే ప్రీవియస్గా మనం 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది రీసెంట్గా. అవి ప్రైవేట్ ఆథర్స్కి సంబంధించిన బుక్స్ అనమాట. ఏ బుక్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వివరంగా అందులో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి అభ్యర్థులు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే, కొత్తగా మన ఛానల్ ఓపెన్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే అంటే ఫర్దర్గా ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలా, మీరు ఏ కంటెంట్ మీద అడుగుతున్నారు ఏంటి అని చెప్పి మాకు కూడా తెలిస్తే మేము ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తానండి. అభ్యర్థులు ఇది విషయాన్ని గమనించగలరు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుందండి. 1,00,000 ఉద్యోగాల వరకు ఫిల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్షన్ తెలిసింది, ఉగాదికి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి డైలీ న్యూస్ పేపర్లో వస్తుంది. లోకేష్ బాబు గారు కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంటుంది. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, ఉగాదికి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి. అభ్యర్థులు గమనించగలరు. మీ ప్రిపరేషన్ అంటే ప్రీవియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు, సీనియర్ అభ్యర్థులు 1-2 మార్కులతో జాబ్ మిస్ అయిపోతే నిరుత్సాహపడొద్దండి. ఎందుకంటే గ్రూప్ 2 ఈసారి మంచి చాలా పోస్టులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి కూడా 180+ అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి 500 నుంచి 600 వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి వినబడుతున్నాయి. కాకపోతే ఏదేమైతే ఉంది, మనకి ఒక్క జాబ్ కావాలి, ఒక అభ్యర్థి ఒకే జాబ్ కావాలి కదా, వాటి మీదే ఫోకస్ చేయాలి. మనం నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాము, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదామంటే టైం ఉండదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం టైం టు టైం ఫినిష్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రీవియస్గా డిఎస్సిని 9-10 నెలల్లో కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ని కూడా అంతంత త్వరగా కూడా ఫిల్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం, 2 ఎగ్జాంపుల్స్ చూసాం. అందుకని చెప్పేసి మనం కూడా రెడీగా ఉండాలి. ప్రిపరేషన్ని వేగవంతం చేయండి, నోట్స్ మేక్ చేయండి, స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయో చూడండి. నేను నా దగ్గర మీరు కొనాలని అనట్లేదమ్మా, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోండి. నేనంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాము. అంటే ప్రైవేట్ ఆథర్స్ బుక్సే చదివితే జాబులు రావట్లేదు, అలాని స్టాండర్డ్ బుక్స్ అసలు ఏమున్నాయి, ప్రీవియస్గా అభ్యర్థులు ఏ బుక్స్ చదివి సక్సెస్ అయినారు, నేను వాళ్ళతో మాట్లాడి ఈ వీడియోలన్నీ చేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. మనం సొంతగా కొంత తెలుసుకుంటూ ఉంటాం. అదేవిధంగా సీనియర్ ఫ్యాకల్టీస్తో కూడా నేను అసోసియేట్ అయి ఉంటాను, వాళ్ళతో మనం మాట్లాడటం జరుగుతూ ఉంటుంది ఎట్లా ఏంటి అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను కూడా ఒక వీడియో చేయడానికి చాలా వివరంగా అంత సమాచారం తెలుసుకొని మీకు చెప్తున్నానండి. అభ్యర్థులు గమనించగలరు. మెయిన్స్కి సంబంధించి మన గ్రూప్ 2 సిలబస్లో ఏముంటాయంటే 2 పేపర్స్ ఉంటాయి, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 పేపర్స్ ఉంటాయి, 300 మార్క్స్కి ఉంటుంది కదా. పాలిటీ వచ్చేసి ఏపీ హిస్టరీ వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుంది, పాలిటీ 75 మార్క్స్కి ఉంటుంది పేపర్ 1. అదేవిధంగా పేపర్ 2 ఏపీ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాత గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ లేదండి, సొసైటీ కూడా లేదు. కాకపోతే ఈ రెండింటి ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి నేనేమంటా అంటే మీ ప్రిపరేషన్ ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు కదా. ఇప్పుడు గ్రూప్ 2 ఇప్పుడు నోటిఫికేషన్ రావచ్చు, లేట్ అవుతుంది, లేకపోతే ఇంకా వేరే గ్రూప్ 4 రావచ్చు, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్స్ పడవచ్చు. నేనేమంటా అంటే జనరల్గా ఉండే సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ పాలిటీ ఒక సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్ ఒకటి, తర్వాత జాగ్రఫీ ఒకటి, ఇవి ఏ ఎగ్జామ్స్లో అయినా వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. అందుకని చెప్పేసి మెయిన్ సబ్జెక్టులు కూడా ఇంక్లూడ్ చేస్తూ ప్రిలిమ్స్కి చదువుతూ ఉండండి. నేనేమంటా అంటే పాలిటీ, ఏపీ హిస్టరీ చదువుతూ ప్రిలిమ్స్ని చదవండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారు, తర్వాత మెయిన్స్కి వెళ్తారు కదా, అప్పుడు మీరు హిస్టరీ, పాలిటీ చదివేటప్పుడు ఏమవుతుందంటే సెకండ్ రివిజన్ అవుతుంది. దట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీకి సంబంధించి అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చూస్తూ మళ్ళీ ఇంకోసారి ప్రిపరేషన్ అంటే సెకండ్ టైం రివిజన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు దాకా జరిగిన గ్రూప్ 2 చరిత్రలో, గ్రూప్ 2 ఉద్యోగాల చరిత్రలో నేనేమంటా అంటే ఉద్యోగాలు తెచ్చిపెట్టింది పాలిటీ ఒకటి, ఏపీసీ ఒకటి. ఎందుకంటే ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. ఏపీసీ అంటే మన హిస్టరీ, మన చరిత్రను మనం తెలుసుకోవడమే, అందుకని ఈజీగా ఉంటుంది అనమాట. యుద్ధాలకు సంబంధించిన ఇయర్స్ కానీ బిరుదులు కానీ కొద్ది కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఏపీ హిస్టరీలో ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అయితే ఈ రెండేనండి. అందుకని చెప్పేసి నేను పదే ఇదే చెప్తుంటాను. ఎక్కువ స్కోర్ చేస్తే మనం ముందంజలో ఉంటాం, జాబ్ వచ్చే అవకాశం కూడా మనకి మెండుగా ఉంటుందన్నమాట.
అందుకని చెప్పేసి మెయిన్స్కి సంబంధించి 4 సబ్జెక్టులు, ఏది ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 4 బుక్స్కి సంబంధించి తెలుగు అకాడమీ సంబంధించిన బుక్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. అయితే ఈ బుక్స్ అన్ని మన వెబ్సైట్లో ఉంటాయమ్మా. వెబ్సైట్ ఉంది మనకి www.focusindiaonline.com అని చెప్పేసి ఉంటుంది. www.focusindiaonline.com. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయండి. అభ్యర్థులు కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైనా సరే, సీనియర్ అభ్యర్థులైనా సరే చూడండి, బుక్స్ అన్ని అప్లోడ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. వీడియోలో భాగంగా స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మెయిన్స్కి సంబంధించి అంటే ఫిలిమ్స్కి సంబంధించి ఒక వీడియో ఉంది, చూడని అభ్యర్థులు ఎవరు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. మెయిన్స్కి సంబంధించిన బుక్స్ ఏమన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి పేపర్ 1 బుక్స్ అనమాట. ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర, ఇవి 2 తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ అనమాట. ఇది హైదరాబాద్ తెలుగు అకాడమీ సంబంధించిన బుక్స్. ప్రీవియస్ గా సక్సెస్ అయిన అభ్యర్థులు కూడా ఈ బుక్స్ ని రిఫర్ చేయడం జరిగింది. నాకు చెప్పినారు, నేను చదివాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇది మోడర్న్ కి సంబంధించి ఉంటుంది ఈ బుక్. అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి పోటీ పరీక్షల ప్రత్యేకము, తర్వాత BA 2వ సంవత్సరం బుక్ భారత రాజ్యాంగము రాజకీయాలు, భారత రాజ్యాంగం రాజకీయాలు, ఇది భారత రాజ్యాంగం పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాలిటీ వచ్చేసి 75కి ఉంటుంది అనమాట. 75 మార్క్స్, ఏపీ హిస్టరీ వచ్చేసి. అదేవిధంగా పాలిటీ కూడా 75 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇవి చదివిన తర్వాతే అభ్యర్థులు మిగతా ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ చదువుకుంటే బాగుంటుంది అనమాట, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా పేపర్ 2 బుక్స్ అనమాట. ఏముంది, భారత ఆర్థిక వ్యవస్థ, ఇది వచ్చేసి తెలుగు మరియు సంస్కృతి అకాడమీ బుక్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, తెలుగు మరియు సంస్కృతి అకాడమీ బుక్. సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు మరియు సంస్కృతి అకాడమీ బుక్. అదేవిధంగా గ్రూప్ 1 మైండ్స్, గ్రూప్ 1కి సంబంధించి హైదరాబాద్ అకాడమీ వారు రిలీజ్ చేసిన బుక్ అనమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 మైండ్స్. ఇది వచ్చేసి BA, BCom, BSc 2వ సంవత్సరం పర్యావరణ అధ్యయనం. ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సిలబస్లో ఇచ్చినప్పటికీ సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అదే పర్యావరణ అధ్యయనానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్లో. అభ్యర్థులకు దానికి సంబంధించి బెస్ట్ బుక్ ఏదైనా ఉందంటే తెలుగు అకాడమీలో ఈ పర్యావరణ అధ్యయనం అనే బుక్ అండి. ఈ బుక్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది అనమాట. మనకి ఆ సబ్జెక్టు ప్రైవేట్ ఆథర్స్ బుక్స్లో కూడా ఈ టాపిక్స్ ఉంటాయి. కాకపోతే ఈ బుక్ చదవడం ఏంటంటే మనకి తొందరగా అర్థమవుతుంది అనమాట. అలా ఉంటుంది అనమాట దీంట్లో ఉన్న లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది. దాని తర్వాత ఇప్పుడు న్యూ అప్డేట్ ఏంటంటే, మొన్న రీసెంట్గా 1 month బ్యాక్ ఈ బుక్ రావడం జరిగింది. పోటీ పరీక్షల ప్రత్యేకము తెలుగు మరియు సంస్కృతి అకాడమీకి సంబంధించిన బుక్, భారత రాజ్యాంగం అని చెప్పేసి ఇది కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. అభ్యర్థులు గమనించండి. నేను ప్రీవియస్గా ఇందాక చెప్పాను కదా, ఆ బుక్స్తో పాటు ఈ బుక్ కూడా చదవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఈరోజే ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే, భారత రాజకీయ వ్యవస్థ, లక్ష్మీకాంత్ సార్ బుక్ అండి. ఈ బుక్ తెలుగు మీడియం బుక్ అవైలబుల్గా ఉంది, వచ్చేసింది మార్కెట్లోకి. 8వ ప్రచురణ మన వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది, అభ్యర్థులు గమనించగలరు. పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ సార్ బుక్ కూడా తెలుగు మీడియంలో రావడం జరిగిందండి. అదే ఇప్పుడు నేను చెప్పింది బోర్డు మీద. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఏపీ అకాడమీకి సంబంధించి పాలిటిక్స్ సంబంధించిన బుక్ కూడా రావడం జరిగింది. ఇవి 2 బుక్స్ కొత్తగా వచ్చిన బుక్స్ అనమాట. మా వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే కొత్త బుక్స్ ఏమొచ్చినా కానీ నేను వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన వెబ్సైట్ ఏదైతే ఉందో www.focusindiaonline.com, ఈ వెబ్సైట్ను ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి చూడండి ఏం బుక్స్ ఉన్నాయి ఏంటి. మన దగ్గర డిస్కౌంట్ వచ్చేసి 30 to 40 వరకు ఉంటుంది. కొన్ని స్పెషల్ బుక్స్ మీద 45 ఉంటుంది. 50% కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానండి నేను. అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి సార్. వీడియో చూడండి. కంటెంట్ అంటే అందరికీ ఎవరు చెప్పినా కానీ, ఏ ఫ్యాకల్టీ చెప్పినా కానీ ఏ బుక్స్ చెప్తారు. ఇంకా నేను ఇంకెక్కువ బుక్స్ చెప్తున్నాను. తెలుగు అకాడమీకి సంబంధించి చాలా బుక్స్ని రిఫర్ చేశా, చాలా రీసెర్చ్ చేశా. అందుకనే మీ ముందు నేను తీసుకురావడం జరిగిందనమాట. ఆల్ ది బెస్ట్ అండి.